an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati when I practiced my Sanatana Hindu Dharma. లోకల్ మీడియా, సోషల్ మీడియానే కాదు, నేషనల్ మీడియాలో కూడా బాగా చర్చ జరుగుతున్న అంశం పవన్ కళ్యాణ్లో ఎందుకీ మార్పు. సడన్గా పవన్ కళ్యాణ్ హిందుత్వ ఐకాన్ ఎందుకయ్యాడు? ఇది బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమా? పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో భాగమా? ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఒక ఇంపల్సివ్ రెస్పాన్స్, ఆవేశపరుడు గనక అలా స్పందిస్తున్నాడా? ఇలా పవన్ కళ్యాణ్ చుట్టూ అసలు ఈ ఇటీవల పరిణామాలపైన పెద్ద చర్చ జరుగుతోంది. వై పవన్ కళ్యాణ్ ఈ షిఫ్ట్ ఏంటి? అందులో చేగువెరా ఆదర్శం. చేగువెరా అంటే తెలియని వాళ్ళు ఉండరు. విప్లవాల నయాగరా చేగువెరా అంటారు. మార్క్సిస్ట్ రెవల్యూషనరీ ప్రపంచంలో యూత్ ఐకాన్గా చేగువెరాని చూస్తారు. జీవితం అంతా త్యాగం చేసి అన్ని రకాల స్వార్థాలకు అతీతంగా సమాజ మార్పుకు ఒక చోదక శక్తిగా మారినటువంటి ఒక రెవల్యూషనరీ స్పిరిట్కు సింబల్ చేగువెరా. సో చేగువెరా స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్ నేనిప్పుడు అన్అపాలజెటిక్ సనాతనీ హిందూ అని గట్టిగా మాట్లాడుతున్నాడు. అండ్ ఈ అన్అపాలజెటిక్ సనాతన హిందూ అంటే నేను సనాతన హిందూ అని చెప్పుకోవటానికి నాకు ఏ రకమైన మొహమాటము లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. అంతేకాదు సూడో సెక్యులర్ అంటూ తన విమర్శకులపైన దాడి చేశాడు. ధర్మ పరిరక్షణ కొరకు ప్రాణాలైనా ఇస్తాను, పదవులనైనా త్యాగం చేస్తాను, అధికారాన్నైనా వదిలేస్తాను అంటూ వారాహి డిక్లరేషన్ సభలో భావోద్వేగాలను పండిస్తూ పవన్ కళ్యాణ్ అన్న మాటలు మీరు చూడండి. ఇప్పుడు so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go.
This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, Dharmo Rakshita Rakshitaha, Dharmani Rakshita Dharmani Rakshita. సో ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ రకంగా స్పందిస్తున్నాడు? దీని వెనకాల కారణాలేంటి? అన్న రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? ఈ ప్రశ్న వేస్తే పవన్ కళ్యాణ్ క్రిటిక్స్ ఏమంటారు? అంత సీన్ లేదు సార్, మీరు ఏదో ఊహించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్కు అంత ఆలోచన ఉండదు, ఆవేశం తప్ప అని. కానీ నా నమ్మకం పవన్ కళ్యాణ్ ఆవేశపరుడే కావచ్చు, కానీ ఖచ్చితంగా ఆలోచనాపరుడు కూడా. సో ఆ పవన్ కళ్యాణ్ ఏ వ్యూహము లేకుండా మాట్లాడతారని చాలామంది అనుకుంటారు. బహుశా అలా అనుకునేలా చేయడం కూడా వ్యూహమేమో అన్న అనుమానం. సో అందువల్ల టు బి అన్ప్రిడిక్టబుల్ అంటారు, టు బి అన్ప్రిడిక్టబుల్. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో చాలామంది ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని, ఆయనకు గమ్యం లేదని, వ్యూహము లేదని, ఎడంటే అటు కొట్టుకపోతాడని, అసలు ఆయనకు రాజకీయాల్లో భూమి పైన తిరుగుతాడని, ఇలా ఎన్ని అనాలనో అన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చాలామంది అన్నారు. కానీ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడు అని. ఈ పదాన్ని ఫస్ట్ టైం వాడింది నేనే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతానని కొన్ని లక్షల మంది చూశారు, మోర్ దెన్ 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో నేను ఊహాగానాలు చేయడం లేదు. కానీ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకతతో బయటికి వస్తాడు అని చాలామంది అప్పుడు కూడా ఉన్నారు. ఏం సార్ అంత సీన్ ఉందా? 2019లో ఆయనే 2 సీట్లలో గెలవలేకపోయాడు, మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు అన్నారు. కానీ ఏం జరిగింది? 2024 ఎలక్షన్స్లో పోటీ చేసిన 21 సీట్లకు 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో భారత రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించాడు పవన్ కళ్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఒక రాజకీయ ఎత్తుగడను ప్రతిపాదించడమే కాదు, అమలు చేయడానికి కూడా ఆర్కిటెక్ట్గా మారి అల్టిమేట్గా ఈ అద్భుతమైన ప్రజా తీర్పు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా రచించడంలో కీలక పాత్రధారి పవన్ కళ్యాణ్. అందుకే ఎన్నికలకు ముందు కూడా నేను ఇవి చెప్పినప్పుడు అప్పుడు అంగీకరించిన వాళ్ళైనా ఇప్పుడు అంగీకరిస్తారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మీరు ఆకాశానికి ఎత్తుతున్నారు, మీరు భుజాన మోస్తున్నారు అని ఇలాంటి కామెంట్లు చేశారు. కానీ నేను ఎవరిని భుజాన మోయను, ఎవరిని ఆకాశాన్ని ఎత్తను, ఎవరిని పాతాలని తొక్కను. నాకు అర్థమైన రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తాను. నా అంచనా అది. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్. అందువల్ల ఆ రోజు నేను అంచనా వేశాను, పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు, అందువల్ల ఆయన విజేతగా నిలుస్తాడు అని ఖచ్చితంగా చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఏ వ్యూహము లేకుండా సడన్గా సనాతన హిందువు అని ఆయన రూపాంతరం చెందాడు అనుకుంటే అది పొరపాటు నా అంచనా. ఖచ్చితంగా అందులో వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమై ఉంటుంది అని ఇది మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఏంటి 10 ఫ్యాక్టర్స్? సహజంగా అందరూ చెప్పేది మొదటి ఫ్యాక్టర్, ఇదంతా బీజేపీ వెనకాలండి నడిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో హిందుత్వ ఐకాన్స్ బీజేపీకి ఉన్నారు, సౌత్ ఇండియాలో హిందుత్వ ఐకాన్స్ లేవు. ఆ మాటకొస్తే యాంటీ హిందుత్వ పాలిటిక్స్ సౌత్ ఇండియా పెట్టింది పేరు. కేరళలో కమ్యూనిస్టులు, తమిళనాడులో ద్రావిడ ఉద్యమం, ఇవి ఒక పవర్ఫుల్ యాంటీ హిందుత్వ సోషో పొలిటికల్ నరేటివ్ని నిర్మించి పెట్టాయి. అందువల్ల సౌత్ ఆఫ్ వింధ్యా పర్వతాల దక్షిణంలోకి ఎంటర్ కావాలి అంటే హిందుత్వ పాలిటిక్స్ని తీసుకెళ్ళటానికి ఒక అనుకూలమైన భూమిక ఏర్పడాలంటే సినిమా యాక్టర్లను మించిన వారు ఇంకెవరు ఉండరు. రజనీకాంత్ పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. రజనీకాంత్ ఆయన ఆధ్యాత్మిక రాజకీయ స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు. బహుశా నా అంచనా ఆయన అవకాశవాదం కన్నా ఆయన నమ్మకం, విశ్వాసం అయి ఉండాలి అది. కానీ కారణాలు, ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, వయసు రీత్యా ఆయన సాహసం చేయలేదు. సో అందువల్ల రజనీకాంత్ ద్వారా తమ కళ నెరవేర్చుకోవాలనుకున్న బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఇక నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు సౌత్లో చాలా కరిష్మాటిక్ పాపులర్ హీరో పవన్ కళ్యాణ్. ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు. పవన్ కళ్యాణ్కు ఓట్లు ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, ఓట్లు వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. కానీ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్
ఇది ఓవర్ అండ్ అబౌవ్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఈ ఆట ఆడిస్తోంది అని విమర్శకులు, నాటకం ఆడిస్తోంది అనొచ్చు, ఏదన్నా అనొచ్చు విమర్శకులు. కానీ నేను అనేది దిస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో, పాలిటిక్స్లో గేమ్స్ ఉండవా? పాలిటిక్స్ ఇస్ లైక్ ఎ గేమ్. యూ హెవ్ టు విన్ ద గేమ్. గెలవడానికి ఏం చేయాలో చేస్తూ ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు. ఎందుకంటే ఈ అలయన్స్లో చంద్రబాబు నాయుడు, మోడీ కన్నా కూడా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీకి సాన్నిధ్యం మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశానికి మద్దతు వయా బీజేపీ వచ్చాడు. అందరికీ గుర్తుంటుంది 2014 ఎలక్షన్స్ కూడా. పవన్ కళ్యాణ్కు జాతీయ బీజేపీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా తెలుసు. మీరు ఏ వేదిక పైన చూడండి, మోడీ ప్రత్యేక జెస్చర్ ఉంటుంది పవన్ కళ్యాణ్ పట్ల. ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మెగా కుటుంబం పట్ల నరేంద్ర మోడీ చూపిన అభిమానం మనం సాక్షులం కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈజ్ మచ్ మోర్ క్లోజర్ టు బీజేపీ. పవన్ కళ్యాణ్ మరింత లాయల్ అలైగా బీజేపీ భావిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ గత చరిత్ర తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంత పొగిడినా మోడీని, ఎప్పుడు ఏమవుతుందో అన్న అనుమానం బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో బీజేపీకి అనుభవం ఉంది, నితీష్ కుమార్తో అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్న తర్వాత బీజేపీ జాగ్రత్తగా ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ద్వారా హిందుత్వ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ బీజేపీ చేయిస్తోంది అన్నది మొదటి ఫ్యాక్టర్. ఇది ఇక రెండవ ఫ్యాక్టరు, ఒకవేళ బీజేపీ వ్యూహం అయినా కాకపోయినా ఒకటి మాత్రం నిజం, బీజేపీకి మరింత సన్నిహితం కావటానికి ఇది ఉపయోగపడుతుంది. సన్నిహితం కావాలనే పవన్ కళ్యాణ్ బీజేపీ ఐడియాలజీని అందుకున్నాడా అనేది రెండవ అంశం. మీరు భారత రాజకీయాల్లో చూస్తుంటాను, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నాయకుడు, కానీ బీజేపీలో చేరి బీజేపీలో ఉన్న హార్డ్ కోర్ హిందుత్వవాదుల కన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తర్వాత భారతదేశంలో పవర్ఫుల్ హిందుత్వ లీడర్ ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ. ఈవెన్ జేపీ నడ్డా కూడా కాదు. అందువల్ల కొంతమంది మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటారు. సో అందువల్ల బీజేపీకి మరింత దగ్గరగా రావాలంటే, సన్నిహితంగా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అస్తిత్వాన్ని మరింతగా బలపరుచుకోవడానికి బీజేపీ మద్దతు అవసరం కనుక బీజేపీని సంతృప్తిపరిచే క్రమంలో వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈ పని చేస్తున్నాడన్నది రెండవ వ్యాఖ్యానం, రెండవ వాదన. ఇక మూడవది, పవన్ కళ్యాణ్కైనా బీజేపీకైనా, ఇది బీజేపీ చేయించిన, పవన్ కళ్యాణ్ సొంతగా చేసిన, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అల్టిమేట్ రిజల్ట్ ఒకటే. మీరు కర్ణాటకతో ఇక్కడ కంపారిజన్ చెప్తాను. కర్ణాటకలో బీజేపీ ఎదుగుదలలో ప్రాతిపదిక ఏంటి మీరు జాగ్రత్తగా గమనించండి. కర్ణాటకలో అతిపెద్ద కమిటీ లింగాయత్ కమిటీ. లింగాయత్ ఇది మేజర్ కమిటీ, 17% దాకా ఉంటారని అంచనా. లింగాయత్ క్యాస్ట్ ఐడెంటిటీని బేస్ చేసుకొని బీజేపీ అక్కడ దిగింది. యడియూరప్ప ఈజ్ ఎ లింగాయత్ లీడర్ ఫస్ట్ అండ్ హిందుత్వ లీడర్ లాటర్. సో అందువల్ల యడియూరప్ప వెనకాల బలమైన లింగాయత్ కన్సాలిడేషన్ కర్ణాటకలో బీజేపీ ఎదుగుదలకు ఒక ప్రామాణికమైన అంశం. సో దానితో లింగాయత్ క్యాస్ట్ ఐడెంటిటీ ప్లస్ హిందుత్వ ఐడెంటిటీ వల్ల బీజేపీ అక్కడ బలీయమైన శక్తిగా ఏర్పడింది. సరిగ్గా అక్కడ కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ లాంటిదే మీకు ఆంధ్రప్రదేశ్లో న్యూమరికల్గా స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ కాపు. కాపు కమ్యూనిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అవుతుంది. అందులో ఇప్పుడు మినహాయింపులు ఉండొచ్చు. కాపు యూత్ ఎక్కువ ర్యాలీ అవుతున్నారు, పెద్దవాళ్ళకు కాదు. ఇలా ఏమైనా చెప్పండి, ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మామూలు నాయకులు కాదు, కాపు వెటరన్స్. మీకు ముద్రగడ పద్మనాభం జీవితం అంతా కాపుల కొరకు పనిచేశాడు. రాజకీయాల్లో నాయకుల అవసరాల కొరకు ఎన్ని జెండాలు మార్చినా ముద్రగడ పద్మనాభం కాపు జెండా అయితే కింద వేయలేదు. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలం. ఆయన కూడా రాజకీయ రంగులు మార్చచ్చు, కానీ కాపు జెండాను మాత్రం కింద దించలేదు. రాజకీయ రంగులు ఏవి మార్చినా కాపు జెండాను మాత్రం దించలేదు అనే అంశం విషయంలో ముద్రగడ నిజాయితీని ఎవరు ప్రశ్నించరు. కానీ అలాంటి ముద్రగడ కూడా ఏమీ చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్కి 21 సీట్లు రాగలిగాయి కదా. అంటే కాపు కమ్యూనిటీ హిస్టారికల్గా కూడా ర్యాలీ అవుతుంది. ఎందుకంటే సోషల్ ఫోర్సెస్ అలాగే ఉంటాయి. ఏ కమ్యూనిటీతో అయితే పొలిటికల్గా మార్జినలైజ్ అవుతారో ఆ కమ్యూనిటీ అవకాశం కొరకు చూస్తారు. మీరు ఇది దేశవ్యాప్తంగా మనకు కనబడతాయి. మీకు బీహార్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, కన్షీరామ్ దళిత్ పాలిటిక్స్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, మీకు మండల్ పాలిటిక్స్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ జాట్ కాస్ట్ కన్సాలిడేషన్ హర్యానాలో ఎలా ఏర్పడింది. ఇప్పుడు లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో ఎలా బీజేపీకి కన్సాలిడేట్ అయిందో బీజేపీ జనసేన కంబైన్కు ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్యూనిటీ. మీరు బీజేపీకి కూడా మొదట్లో ఈ ప్రయత్నం చేసింది గుర్తుంటే. కన్నా లక్ష్మీనారాయణ ఫస్ట్ కాపును అధ్యక్షత చేశారు, తర్వాత మీకు సోమ్ వీర్రాజు. సో క్లియర్గా కాపుల్ని ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నించింది. ఆ తర్వాతనే పురంధేశ్వర్ వచ్చారు, చిరంజీవిని దగ్గర తీయడానికి ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ జరిగిన పరిణామాలే కదా. అందువల్ల బీజేపీ జనసేన కంబైన్లో కర్ణాటకలో లింగాయత్ ఐడెంటిటీ లాగా ఇక్కడ కాపు ఐడెంటిటీ, లింగాయత్ కాస్ట్ ఐడెంటిటీ ప్లస్ హిందుత్వ ఐడెంటిటీ కర్ణాటకలో బీజేపీని ఒక బలమైన శక్తిగా ఫార్మిడబుల్ ఫోర్స్గా నిలబెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీరు చూడండి, కాపు ఐడెంటిటీ ప్లస్ హిందుత్వ ఐడెంటిటీ ఈ రెండు, అంటే కాపు బేస్తోమో ఇరుసులాగా పునాదిలాగా ఉపయోగపడుతుంది. హిందుత్వ ఐడెంటిటీమో ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే నాయకుడు యడియూరప్ప లింగాయత్ నాయకుడే కాకుండా కర్ణాటక రాష్ట్ర నాయకుడు అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా మీకు కాపు ఐడెంటిటీ ప్లస్ హిందుత్వ ఐడెంటిటీ కనుక కలిగితే ఖచ్చితంగా ఒక విస్తృతమైన ప్రజా పునాది కలిగిన నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు అన్నది మూడవ వ్యూహం అనేది అంచనా. ఇక నాలుగవది, మీరు జనసేన పొలిటికల్ జాగ్రఫీ తీయండి. ఒక కాపు కాస్టే కాదు, మీరు డెమోగ్రఫీనే కాదు జాగ్రఫీ కూడా తీయండి. ఎక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొంతమేరకు కృష్ణా గుంటూరు అంటే కాపుల పాపులేషన్ ఉన్న ప్రాంతాలలోనే జనసేనకు అత్యధిక సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి, జనసేనకు రాష్ట్రములో 21 సీట్లు రావడంలో ఈ పొలిటికల్ జాగ్రఫీ కీలకం. మీకు కర్ణాటకలో జనతాదళ సెక్యులర్ కనబడుతుంది. జనతాదళ సెక్యులర్కు ఓట్లతో పోలిస్తే సీట్లు ఎక్కువ వస్తాయి, ఓట్ టు సీట్ కన్వర్షన్. కారణం ఏంటంటే ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఒక్కలిగా కమ్యూనిటీలో ఆ పార్టీ స్ట్రాంగ్ ఉంది. అందువల్ల జనసేన కూడా ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలు అటు ఇటు ఎక్స్టెండెడ్, ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణా గుంటూరులోకి ఎక్స్టెండెడ్. సో ఈ పొలిటికల్ జాగ్రఫీ వల్ల ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక లాస్ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఏంటంటే ఖచ్చితంగా కొన్ని సీట్లు తెచ్చుకోవడానికి ఓట్ టు సీట్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది. ఛాలెంజ్ ఏంటి, మరి మిగతా ప్రాంతాలకు విస్తరించారు కదా, కాపులు లేని ప్రాంతాలకు కూడా విస్తరించాలి. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగానే చూడలేం, పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని కులాల్లో ఉంటారు, అదొక ఫ్యాక్టరే. కానీ అది సఫిషియంట్ ఫ్యాక్టర్ కాదు, అది ఉపయోగపడే ఫ్యాక్టరే తప్ప అడిక్వేట్ ఫ్యాక్టర్ కాదు. సఫిషియంట్ ఫ్యాక్టర్ అంతకంటే కాదు. అందువల్ల అది ఉపయోగపడుతూనే పవన్ కళ్యాణ్కున్న జనరల్ అభిమానము, కాపు సామాజిక పునాది మించి పవన్ కళ్యాణ్కు బలం కావాలి, అది ఇతర ప్రాంతాల్లో బలం కావాలి. హిందుత్వ పొలిటికల్ షిఫ్ట్ వల్ల ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్గా ఉంది. ఆ పొలిటికల్ స్పేస్ అటు జగన్, ఇటు చంద్రబాబు, అటు వైసీపీ, ఇటు టీడీపీ. జనసేన కనుక టీడీపీతో కలిసి ఉండకపోతే టీడీపీ మాత్రమే నష్టపోయేది కాదు, జనసేన కూడా నష్టపోయేది. టీడీపీ నష్టపోయేది, జనసేన నష్టపోయేది. ఆ మాట కదా, జనసేన తక్కువే నష్టపోయేది కాదు. అసలు ఈ పోలరైజేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయి వైసీపీ టీడీపీ మధ్య జనసేన పరిస్థితి ఏమయ్యేదో కూడా ఎవరూ చెప్పలేము. అందువల్ల ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ జనసేనకు అవసరం. ఇది 5వ అంశం. సో అంటే ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ పెంచుకోవాలి. వైసీపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు ఉంది. నేను 4వ అంశం ఏం చెప్పాను, ఇతర ప్రాంతాలకు విస్తరించి. 5వ అంశం, ఇది విస్తరించాలంటే ఏం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఏమో చాలా క్రౌడెడ్ స్పేస్ ఉంది. వైసీపీ ఒక స్పేస్ ఆక్రమించుకుంది, టీడీపీ ఇంకో స్పేస్ ఆక్రమించుకుంది. ఇప్పటికైతే టీడీపీతో కలిసి స్పేస్ షేర్ చేసుకుంటుంది. షేరింగే, మీకు ఒకే సర్వర్లో షేర్ చేసుకుంటున్నారు. కానీ అల్టిమేట్గా జనసేనకు కూడా సెపరేట్ సర్వర్ కావాలి. సో షేర్ చేసుకుంటే సరిపోదు, పాలిటిక్స్లో క్లౌడే సరిపోదు.
పాలిటిక్స్లో సెపరేట్ సర్వర్లు కూడా కావాలి. అందువల్ల ఏం కావాలి జనసేనకు ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ కావాలి. ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ ఎలా వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ ఇండిపెండెంట్గా ఉండదు. ఎందుకంటే అందులో జనసేనకు ఉంటుంది వాటా, టీడీపీ కూడా ఉంటుంది. సో యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో తేడా లేదు. పోనీయండి, ఇప్పటికిప్పుడు యాంటీ టీడీపీ పొలిటికల్ స్పేస్ ఆశించగలుగుతుందా? సవాలే లేదు. ఎందుకంటే తన కష్టార్జితంతో ఈ కూటమిని పవన్ కళ్యాణ్ గెలిపించాడు. సో పవన్ కళ్యాణ్ కృషి మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వ దీక్షా దక్షతలు కలిసి ఈ కూటమిని గెలిపించాయి. అందువల్ల ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వ్యతిరేక వైఖరి తీసుకునే అవకాశం లేదు. అంటే తెలుగుదేశానికి నొప్పించకుండా తెలుగుదేశానికి వ్యతిరేక స్పేస్లోకి వెళ్తున్నాడన్న భావన కలగకుండా ఇండిపెండెంట్ స్పేస్ పెరగాలి. అందువల్ల హిందుత్వ పాలిటిక్స్ అయితే అటు జగన్ వ్యతిరేక పొలిటికల్ స్పేస్లో టీడీపీకి కాన్ఫ్రంటేషన్కు లేని, టీడీపీతో ఘర్షణ పడకుండానే తన ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ను పవన్ కళ్యాణ్ పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వ్యవహారం ద్వారా ఒక అద్భుతమైన అవకాశం పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. మీరు అందుకే గమనించండి, ఈ తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మొదలు పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దాటాడు, లోకేష్ కూడా వెనుకబడ్డాడు. మీరు గమనించండి, ఈ మొత్తం పొలిటికల్ డిస్కోర్స్లో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తున్నాడు. మీరు తెలుగుదేశం నాయకులు ప్రాయశ్చిత్త దీక్షలు చేయలేదు, తెలుగుదేశం నాయకులు దీక్షలు చేయలేదు, తెలుగుదేశం నాయకులు సనాతన ధర్మం గురించి మాట్లాడతలేరు, తిరుపతి లడ్డు వరకే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి దాన్ని మరింత విస్తృతపరిచి రాహుల్ గాంధీ పైన, ఉదయనిధి స్టాలిన్ల పైన కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ పెట్టాడు. అంటే తెలుగుదేశంతో కాన్ఫ్రంట్ కాకుండా ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్ కొరకు జనసేన చేస్తున్న ప్రయత్నంలో భాగం ఈ హిందుత్వ పాలిటిక్స్. ఇక 6th పాయింట్, కొంతమంది అనొచ్చు, సార్ ఇది పవన్ కళ్యాణ్కు కొన్ని సెక్షన్ల ప్రజానికాన్ని దూరం చేస్తుంది కదా, మరీ ముఖ్యంగా మైనార్టీలు దూరం చేస్తుంది కదా, దానివల్ల పవన్ కళ్యాణ్ నష్టపోతాడు కదా. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ ఓటర్లలో పవన్ కళ్యాణ్కు ఎంత బేస్ ఉంది అనేది అంచనా ఉంటే నష్టపోతారా లేదా అర్థమవుతుంది. నిజంగా మైనార్టీ ఓటర్లలో జనసేనకున్న బలం ఎంత, మైనార్టీ ఓటర్లలో గణనీయమైన భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనుకాల ఉన్నారు. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కొత్తగా ఆ సెక్షన్లో పోయే నష్టం ఉంటుందని అనుకోను. ఏమైనా ఆ సెక్షన్లు దూరమై పవన్ కళ్యాణ్ నష్టపోయే అవకాశం లేదు. పైగా మీకు జాగ్రత్తగా గమనిస్తే హిందుత్వ షేడ్లో కూడా ఒక తేడా ఉంది. మీరు నార్త్ ఇండియన్ హార్డ్ కోర్ బీజేపీ సంఘ్ పరివార్లోని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. సంఘ్ పరివార్లోని ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడేటువంటి భాష పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దానికి కూడా ఒక తేడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఫెరోషియస్గా మాట్లాడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇతర మతాలపైన విద్వేషాన్ని రగల్చడం లేదు. మీరు హరిద్వార్ ధర్మ సంసదలో మైనారిటీ మతాలపైన రగిల్చిన విద్వేష హేట్ మాంగరింగ్ అంటారు, అదేం పవన్ కళ్యాణ్ చేయలే. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇస్లాంనో క్రిస్టియానిటీ పైనో విద్వేషాన్ని రెచ్చగొట్టలే. చాలా బలంగా సనాతన ధర్మాన్ని నేను సమర్థిస్తున్నానని వరకే మాట్లాడాడు. పైగా తాను ఆ మతాలకు వ్యతిరేకం కాదు అని కూడా చెప్పాడు. అంటే ఎక్కడ ఆ విద్వేషాన్ని రగల్చకుండా హిందూ కన్సాలిడేషన్ మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ప్రో హిందూ కన్సాలిడేషన్ రాజకీయాలు మాట్లాడుతున్నాడు తప్ప యాంటీ మైనారిటిజాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రబోధించడం లేదు ఇప్పటివరకు అయితే. అందువల్ల దీనివల్ల పవన్ కళ్యాణ్కు సెక్యులర్ ఇమేజ్ పోయి పెద్ద ఎత్తున నష్టపోతాడు అనేది హార్డ్ కోర్ సెక్యులరిస్టుల భావన. కానీ ప్రాగ్మాటిక్ పొలిటికల్ అనలిస్టులు అంగీకరించరు. హార్డ్ కోర్ సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఏంటి హిందుత్వ భాష మాట్లాడేందని అనొచ్చు. కానీ ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ను మనం ప్రాగ్మాటిక్గా అంటే ఆచరణాత్మకంగా విశ్లేషిస్తే భారతదేశంలో హార్డ్ కోర్ హిందుత్వవాదులు తప్పని వాదనను సెక్యులరిజం నమ్మేవారు ఎంత వ్యతిరేకించినా వాళ్ళే అధికారంలోకి వచ్చారు కదా. అల్టిమేట్గా పాలిటిక్స్లో ఏది పనిచేస్తున్నదే పాయింట్ కదా. నేను ఇక్కడ ఏది రైటు ఏది రాంగ్ అని జడ్జిమెంట్లు ఇవ్వడం లేదు.
వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని ఎథికల్ మారల్ జడ్జిమెంట్లు తీర్మానాలు చేయడం లేదు. నేను రాజకీయ విశ్లేషణ చేస్తున్నా. రాజకీయ విశ్లేషణగా చూసినప్పుడు ఇది పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా నష్టం తెచ్చేది ఏమీ ఉండదు. మీరు ఒక్కసారి 10 ఏళ్ల తర్వాత ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుంది? అవునన్నా కాదన్నా వయస్సును ఎవరు ఆపలేరు. 10 ఏళ్ల తర్వాత నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, జగన్ ఉండదు. ఖచ్చితంగా జగన్, పవన్, లోకేష్ ఉంటారు. ఈ ముగ్గురిట్లో లోకేష్ యాంటీ జగన్ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ యాంటీ జగన్ పాలిటిక్స్. మరి అదనంగా పవన్ కళ్యాణ్కి వస్తున్నది హిందుత్వ పాలిటిక్స్. సో యాంటీ జగన్ ప్లస్ హిందుత్వ, ఇది పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్. BSc BEd. మీకు లోకేష్ ఓన్లీ BSc. మీకు లోకేష్కి ఆ ఇమేజ్ లేదు, హిందుత్వ ఇమేజ్. అందువల్ల మీరు ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్కు వాల్యూ అడిషన్ అవుతుంది తప్ప ఈ రాబోయే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పోటీలు, ముగ్గురు నాయకుల మధ్య ఉండబోయే పోటీలో పవన్ కళ్యాణ్కు అడిషనల్ క్వాలిఫికేషన్గా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఇప్పటికిప్పుడే టీడీపీ జనసేనలు విడిపోతాయని కానీ, టీడీపీని మించి జనసేన బలపడుతుందని కానీ నేనే జోస్యాలు చెప్పడం లేదు. కానీ ఎవరు కాదనలేని ఫ్యాక్ట్ కదా. ఈ ముగ్గురు నాయకులు అయితే పొలిటికల్ స్పేస్లో ఉంటారు కదా. పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసే ఉండొచ్చు కూడా, కానీ ఉండడమైతే ఈ ముగ్గురు ఉంటారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఒక అదనపు ఫ్యాక్టర్గా ఇది ఉపయోగపడుతుంది. ఇక 8వది, పవన్ కళ్యాణ్ మీరు ఎమర్జెన్సీని చూడండి. పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడిగా, నాన్ సీరియస్ పొలిటీషియన్గా ఆయనను చూసేవారు. టీడీపీ కూడా పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఒక్కసారిగా ఆయన ఒక పొలిటికల్ లైన్ బలంగా తీసుకున్నాడు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో నాయకుల్ని వ్యక్తిగతంగా ఉన్న శక్తి సామర్థ్యాలే కాదు, వాట్ పొలిటికల్ లైన్ యూ టేక్ అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎన్టీ రామారావు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? ఆయన వ్యక్తిగత జనాకర్షణతో పాటు అప్పుడు భ్రష్టు పట్టిపోయిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పెద్ద స్ట్రాంగ్ పొలిటికల్ లైన్ తీసుకున్నాడు కనుక ఆయన లాభపడ్డాడు. అందువల్ల అల్టిమేట్గా నీ పొలిటికల్ లైన్ వాలిడేట్ అవుతే అప్పుడు ఆ నాయకుడు లాభపడతాడు. అందుకే మీరు గమనించండి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అనే స్ట్రాంగ్ పొలిటికల్ లైన్ ఒక దశలో టీడీపీ వారు కూడా ఇంత గట్టిగా చెప్పలే. అందులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో టీడీపీ పరిస్థితి కూడా వారి ఆలోచన అంతా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ యాంటీ జగన్ పోస్టులను తీసుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పేస్ గణనీయంగా పెంచింది. ఇవాళ 21కి 21 సీట్లు రావడంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తీసుకున్న బలమైన యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ ఆయనకు ఉపయోగపడింది. అందువల్ల ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ చేపట్టడం ద్వారా, జగన్ మత విశ్వాసాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఈ యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ మరింత కన్సాలిడేట్ అవ్వటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక 9వది, టీడీపీకి జనసేనకు ఏంటి ఇప్పుడు తేడా? రాజకీయాల్లో మిత్రపక్షాలే కావచ్చు, కానీ ఎవరి రాజకీయం వాళ్ళకు ఉండాలి. ఎంత మిత్రపక్షాలైనా రాజకీయంలో తేడా ఉంటుంది. లేకపోతే పొలిటికల్ స్పేస్, కామన్ స్పేస్ కొరకే రాజకీయాల్లో ఉండాలి. అప్పుడు నీకు డిఫరెన్స్ కనబడాలి కదా. ఇప్పుడు టీడీపీకి జనసేనకి ఏంటి డిఫరెన్స్? వైసీపీ వ్యతిరేక రాజకీయ శిబిరం. టీడీపీ అయినా అదే, వైసీపీ జనసేన అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో డామినేటింగ్ లీడర్ కనుక ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఓన్లీ ఏ డిప్యూటీ, ఉప ముఖ్యమంత్రి కాదు నేను చెప్పేది. కూటమిలో కూడా డిప్యూటీ, రాజకీయంగా డిప్యూటీ, పొలిటికల్ స్టేచర్ రీత్యా డిప్యూటీ. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి అసలు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, అది పవన్ కళ్యాణ్ కూడా అంగీకరిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు షాడో నుంచి బయటపడి పవన్ కళ్యాణ్కి ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పర్సనాలిటీగా కూడా ఎమర్జ్ కావాలి. అందువల్ల ఆ డీమార్కేట్ చేసుకొని ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు షాడో నుంచి బయటపడటానికి, స్వతంత్రమైనటువంటి ఒక రాజకీయ అస్తిత్వాన్ని నాయకుడిగా పొందటానికి కూడా ఈ రాజకీయం అనేది ఉపయోగపడుతుంది. 10వది, 2024 ఎన్నికలు జనసేన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేటు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇది చాలా హయ్యెస్ట్ అచీవ్మెంట్. నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్?
ఈ 21ని 41 ఎలా చేసుకోవాలి, 21 61 ఎలా చేసుకోవాలి. సో ఈ 21 దగ్గర ఉండాలైతే ఎవరు కోరుకోరు కదా. అంటే ఈ సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ నుంచి ఇంకో అడుగు వేయాలి. ఆ అడుగు కాదు, ఇంకో జంప్ చేయాలి. నాట్ జస్ట్ లాంగ్ జంప్, హై జంప్ చేయాలి. మరి ఎలా చేయాలి? అందువల్ల టు బిల్డ్ ఆన్ ఈ సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్కు ఒక ఇష్యూ కావాలి. యాంటీ జగన్ రాజకీయమే చేస్తే 21-41 కాదు. ఎందుకు కాదు అంటే యాంటీ జగన్ రాజకీయం పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయడం లేదు కదా, టీడీపీ కూడా చేస్తుంది కదా, బీజేపీ కూడా చేస్తోంది కదా. ఇప్పుడైతే ఎన్ని అనుమానాలున్నా మరి వైఎస్ షర్మిల కూడా చేస్తుంది కదా. కొత్త ఏముంది? పవన్ కళ్యాణ్ యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేసేది ఏమీ లేదు. యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో మ్యాక్సిమం స్పేస్ను పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆక్యుపై చేశాడు. అందువల్ల ఇప్పుడు వాట్ నెక్స్ట్? అందుకొరకు ఈ హిందుత్వ సనాతన ధర్మ అనే అంశాన్ని టేకప్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పర్ఫార్మెన్స్ను, తన సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ను మళ్ళీ ఒక పెద్ద అడుగు వేయటానికి ఉపయోగపడుతుంది. పోనీ ఇది రిస్క్తో కూడుకుందా ఏమన్నా? సో ఈజ్ ఎనీ రిస్క్? ఎప్పుడు కూడా ఎకనామిక్స్లో రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు, పాలిటిక్స్లో కూడా అదే సూత్రం. ఈ స్ట్రాటజీలో పవన్ కళ్యాణ్కు ఎలక్టోరల్గా మీరు పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు ఏమన్నా నచ్చి ఇమేజ్ పోతుందని అవన్నీ రాజకీయ విమర్శకులు చేసే వాదనలు. అల్టిమేట్గా గ్రౌండ్ పైన నరేంద్ర మోడీకి సీట్లు పెరిగినా కానీ తగలే కదా, 10 కాదు 15 3వ ప్రధానమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఈ స్ట్రాటజీ అనుసరించడం వల్ల ఆయనకు జరిగే నష్టమైతే ఏమీ లేదు. ఏమైనా ఉంటే లాభమే. సమాజానికి నష్టమా? అదొక సైద్ధాంతికమైన ప్రశ్న. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రాంగ్ కాదా ఇది? ఇజ్ ఇట్ రైట్? పవన్ కళ్యాణ్ ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం రైటా రాంగా అంటే రాంగ్ అని అనేవారు ఉండవచ్చు. కానీ వారికి కూడా గుర్తుండాల్సింది, రాంగ్ రూట్లో పోతేనే తొందరగా ఇంటికి పోతాం, రాంగ్ రూట్లోనే పోతేనే తొందరగా ఆఫీస్ పోతాం కదా. అది రాంగే కావచ్చు. ఇప్పుడు డెస్టినేషన్ చేరాలి అంటే పవన్ కళ్యాణ్కు అది రాంగ్ రూటే కావచ్చు, కానీ రాంగ్ రూట్లోనే వేగంగా చేరుతామన్నది కూడా వాస్తవం కదా.